హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన రవి, శృతి పంచాయతీ పెడతారు. చూసావా, ఆ నీతుయే తప్ప అందరూ చూడు, నువ్వు ఎప్పుడు నీతూనే ఉంటావు. ఎప్పుడు చూడు మన మనోజ్, రోహిణి, మీనా, బాలు అందరూ కలిసి వాళ్ళ 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 వైవాహిక జీవితంలో ఎంత బాగా ఉన్నారో. రోజు మొత్తంలో ఎన్ని గంటలు, 10 గంటలైనా ఉంటాము రోహిణి, శృతి అంటుంది. ఇలా చూసావా, ఇంకెప్పుడు నువ్వు మారుతావు, ఆ నీతుతో తప్ప నీతుని ఏమీ అనకు శృతి అంటే, ఒరే నీ మట్టి బుర్రోడా అని తిడుతూ ఉంటుంది. ఈ లోపల ఎలాగైనా సరే నేను కూడా మలేషియా వస్తాను అని చెప్తుంది. సరే శృతి, డబ్బుడమ్మా వెళదామా, మనం మలేషియా వెళ్దాము అంటుంది. చూసావా అంటూ మన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మీనా, బాలు. సరే మరి ఇప్పుడు ఏం చేద్దామండి? చూసావా, మన వెంటనే మనం మలేషియా అనగానే రోహిణి పార్లరమ్మ మొక్కల్లో ఒక రకమైన భయం చూసావా అని అంటే, అవునండి అంటూ తెల్లారేసరికి మన రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి విద్య, నాకు చాలా భయంగా ఉంది, ఎలా దొరికిపోతానని భయంగా ఉంది, నాకేం చేయాలో తెలియట్లేదు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఆ ఐడియా? నువ్వు వెంటనే మాణిక్యానికి ఫోన్ చేయి, అర్థమవుతుందా? ఎందుకే ఇప్పుడు మన పాపాలకి వాడిని బలించేయడం ఏంటి? మనం చేసిన పాపాలు సరిపోదా? అది కాదు, నువ్వు చేసిన పాపాలు నీ మెడకే చుట్టుకుంటున్నాయి కదా, అది కాదు, ముందు మాణిక్యాన్ని పిలువు అని అనగానే, సరే అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, మాణిక్యాన్ని పిలుస్తారని చెప్పేసి మాణిక్యాన్ని పిలుస్తుంది విద్య. పిలిచిన తర్వాత, ఏంటి నన్ను పిలిచారమ్మా అంటే, మీతో పనుంది సార్ అని అంటే, ఏంటి నాతో పనుందా? ఏంటమ్మా నాతో పనుండేది మీకు అని చెప్పేసి అంటాడు. నాతో పనుందా? ఏంటమ్మా లోపలికి రండి అని చెప్తుంది విద్య. లోపలికి వచ్చేసరికి రోహిణి కూడా ఉంటుంది. అయ్యి బాబోయ్, నువ్వా అమ్మ? నేను వెళ్ళిపోతాను, అసలే పిల్లలు గలవాడిని, సంసారం గలవాడిని నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది కాదు, మీరే నన్ను కాపాడాలి. అదేంటమ్మా, నీ వల్ల నేను ఎన్ని పాటలు పడ్డానో, రాజమౌళి సినిమా అన్నావు, క్యారెక్టర్ అన్నావు, అదన్నావు, ఏదీ లేదు, నీ వల్ల నేను చాలా పాటలు పడుతున్నానమ్మా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఏం చేయాలో చెప్పు అంటే చెప్తుంది. ఏం చేయాలో చెప్తుంది. సరే ఇంకా హ్యాపీగా మన రోహిణి, విద్య అనుకుంటారు. నేను చెప్పిన టైంకి మీరు రావాలి అంటుంది. తెల్లారేసరికి మన రోహిణి, ఈ లోపల ఎవరో పోలీస్ ఆయన వస్తాడు. అమ్మ పోలీసులు వచ్చారమ్మా, అమ్మ పోలీసులు వచ్చారంటూ మన మనోజ్ అంటూ ఉంటాడు. ఇంతకీ వీళ్ళెవరు? ఇందులో సత్యం ఎవరు? నేనండి. మరి ఏంటి, పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి వచ్చినట్టున్నారు? అవును, నేను పాస్పోర్ట్. ఏంటి అందరూ ఒక్కసారి కట్టకట్టుకుని వెళుతున్నారు, ఏమైనా రాబరీ చేశారా అంటే, లేదండి ట్రిప్పుకి వెళ్తున్నారా? అవునండి, మా మలేషియా వియ్యంకులు వారి దగ్గరికి వెళుతున్నాము అంటూ ప్రభావతి చెప్తుంది. మీలో సత్యం ఎవరు? సరే ఇది మీ పర్మనెంట్ అడ్రస్సేనా? అవునండి. సరే అయితే మీరు పర్మనెంట్ అడ్రస్సే కాబట్టి మరి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని అడిగితే, ఈ లోపల మన బాలు కూడా ఎత్తుకుంటాడు. ఏంటి అంటే, మా పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు. ఆగు బాలు, ప్రతి వాళ్ళకి చెప్తావా అని అనేసరికి, ఏమైంది అంటే, ఏమీ లేదండి. సరే అయితే నేను పాస్పోర్ట్ ఆఫీస్ ఎంక్వైరీని కాబట్టి నేను అన్ని, ఇది మీరు పర్మనెంట్ అడ్రస్సే కాబట్టి సరే అని. ఈ లోపల మాణిక్యం వచ్చేస్తాడు. మాణిక్యం చూసిన రోహిణి సైగ చేసి రమ్మంటుంది. సైగ చేసి రమ్మనేసరికి మాణిక్యం వచ్చి, ఏంటి మేము మలేషియా వెళ్ళాలనుకుంటున్నారా? ఇంకక్కడ ఏముంది? ఏమీ లేదు అమ్మా రోహిణి, మీ నాన్న జైల్లో వాళ్ళు చంపేశారమ్మా. అవునా? అయ్యో నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే తను నటిస్తుందన్న విషయం మన బాలుకి, మీనాకి అర్థమవుతుంది. ఇంకా ఏం చేయగలం మరి, ఆస్తులు అంటూ మన ప్రభావతి అడుగుతుంది. ఆస్తులు గీస్తులు ఏమీ లేవండి, అన్ని కోర్టులో దావా వేశారు అని అనగానే, అవునా, చిల్లి గవ్వ కూడా లేదా? దీని తగలయ్యా, ఎంతసేపు ఇదే అంటుంది, ఎంతసేపు అంటూ తిడుతూ ఉంటాడు. మాణిక్యాన్ని ప్రశ్నించడం మొదలు పెడుతుంది ప్రభావతి. ఆస్తులన్నీ ఏం చేశాడు రోహిణి వాళ్ళ నాన్న అని అడిగేసరికి, లేదండి ఆస్తులు గీస్తులు ఏమీ లేవు అని అంటే, అదేంటి ఆస్తులు లేకుండా ఎలా ఉంటారు, అది ఎలా చేశారనేది నాకు తెలియాలండి అంటూ మన ప్రభావతి అడిగేసరికి, కోర్టులో వేశారండి అంటూ చెప్పుకొస్తాడు మన మాణిక్యం. ఇంకేం చేయాలో తెలియక దీన్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని చెప్పేసి రోహిణి పడిపోయినట్టు యాక్షన్ చేసేసరికి, రోహిణి అంటూ ఉంటారు, ఎలాగైనా సరే నాకు ఆస్తి కావాలి, చిల్లి గవ్వ కూడా లేకుండా ఏంటి ఇది అంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి. చాలా ఇంకా వైలెంట్గా
వైలెంట్గా బిహేవ్ చేస్తుంది ప్రభావతి. ఇంకేం చేయాలో తెలియక ఇదే మిగిలిందండి, నేనేమీ చేయలేను అని చెప్పేసి, అమ్మ మీ నాన్న ఆఖరిగా ఇవి గోదావరిలో కలపాలని అన్నాడు కాబట్టి నువ్వు ఇదే చెయ్యి అని చెప్పేసి అక్కడ పెట్టి నేనేమీ చేయలేనమ్మా అంటూ, మీ మావయ్య ఇంకెప్పటికీ నీకు అలా నీకు ఇంక వత్తాకి ఏముందమ్మా, మీ నాన్నే లేడు అని చెప్పేసి అనేసరికి, పిలవడానికి నాన్న కూడా లేడు, ఇంక నేను ఎప్పుడు ఎవరిని పిలవాలి నాన్న అని అంటూ ఉంటుంది రోహిణి. ఎప్పుడు పిలిచావు పార్లర్ అమ్మా, నువ్వు ఉన్నప్పుడు ఏమన్నా పిలిచావా మీ నాన్నని అంటూ ఉంటారు. ఏం చేయాలి, సరే అయితే సత్యం గారు అంటారు. ఏమని, ఇలాగ ఇంకా మలేషియా వెళ్ళేది ఏమీ లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా ప్రభావతి చాలా బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సరే కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిన రోహిణి కూడా ఎంతో ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. మన మనోజ్కి చెప్తూ ఉంటుంది. ఏమని, మనోజ్ ఎందుకు రోహిణి అలా ఏడుస్తావు, నేనున్నాను కదా, నీవున్న పరిస్థితిలో నేనేమీ చెప్పలేను, కానీ ఏడవకు రోహిణి, నేనున్నాను అని అనేసరికి ఇంకా తన్ని ఎలాగైనా బుట్టలో వేయాలనుకుంది, అందరినీ వేసింది అని అనుకుంటుంది. కానీ బాలు మీనాలు అసలు ఎప్పుడు కూడా తనని ఎప్పుడు కూడా నమ్మరు. ఇంకా సరే కదా అని చెప్పేసి మన మనోజ్ వెళ్ళిపోతాడు. ఈ లోపల మన విద్యాకి ఫోన్ చేసి, నువ్వు చేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా రోహిణి అంటే, వర్కౌట్ అయింది, ఫుల్గా వర్కౌట్ అయింది అని అంటుంటుంది. అందరూ నా బుట్టలో పడిపోయారంటుంది. కానీ బాలు మీనాకి డౌట్ వచ్చి పడుకునేటప్పుడు మాట్లాడుకుంటారు. ఏదో తేడా ఉంది మీనా, రోహిణి ఈ పార్లర్ అమ్మ ఏదో చేస్తుంది, అసలు ఇప్పుడు వరకు కనీసం పెళ్ళికి రాలేదు, కనీసం తాళి మారుస్తున్నప్పుడు కూడా వాళ్ళ నాన్న రాలేదు, అసలు ఏమీ కనిపించని నాన్న లేడు అని ఇప్పుడు చెప్తుంది, ఈ క్యారెక్టర్లు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అంటుంది మన రోహిణి. ఇంకా ఇలా జరుగుతుండగా ప్రభావతి కామాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంతేనా వదిన, ఇంకా నీకు చిల్లగవ్వ కూడా రాదు అనుకుంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.